ఎవరిని యెహోవా కాపాడుతాడు అనే ఆలోచన మనం చేసినట్లయితే ఆదికాండము 7వ అధ్యాయం మొదటి వచనాన్ని ఒకసారి మనము చదువుదాం. యెహోవా ఈ తరమి వారిలో నీవే నా ఎదుట నీతిమంతుడవై ఉండుట చూచితిని గనుక నీవును నీ ఇంటి వారును ఓడలో ప్రవేశించుడి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవుని యొక్క వాక్యంలో మనం గమనించినట్లయితే మొదటిగా నేను చెప్పాను, ఏ అపాయము రాకుండా యెహోవా కాపాడుతాడు. ఎవరిని కాపాడుతాడని మనం మొదటిగా ఆలోచన చేస్తే, నా మొదటి పాయింట్గా ఎవరిని కాపాడుతాడంటే నీతిమంతులను కాపాడుతాడంట. ఎవరిని కాపాడుతాడంట? నీతిమంతులను కాపాడుతాడంట. ఇక్కడ మనం చూసినట్లయితే నోవాహు తరమును గురించి మనం ఆలోచన చేస్తే, ఆ నోవాహు తరమంతటిలో కూడా ఎవరు నీతిమంతుడిగా అక్కడ ఎంచబడ్డాడంటే నోవాహు నీతిమంతుడిగా ఎంచబడ్డాడు. నోవాహు దేవుని దృష్టిలో యథార్థవంతుడిగా ఎంచబడ్డాడు. నోవాహు తన కుటుంబం అంతటిని కూడా ఆ యొక్క నోవాహు చూపించే ఆ నీతిని బట్టి ఆ కుటుంబం అక్కడ ఏమైందంటే రక్షింపబడినట్లు మనము చూస్తూ ఉన్నాం. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. సో మనం చూసినట్లయితే ఆ తరములో నీవే నా ఎదుట ఎలా కనబడ్డావంట? నీతిమంతుడిగా కనబడ్డాడంట. నోవాహు యొక్క తరములో నీతిమంతుడిగా కనబడినప్పుడు దేవుడు తన కుటుంబం అంతటిని కూడా ఆ ఓడ ద్వారా రక్షించుకునే అవకాశాన్ని దేవుడు ఎవరు కల్పించాడంటే నోవాహుకు కల్పించినట్లు మనము దేవుని యొక్క లేఖనంలో చూస్తూ ఉన్నాం. సో దేవుని బిడ్డలుగా ఉంటున్న మనము ఆ తరములో నోవాహు ఎట్టి రీతిగా నీతిమంతుడిగా తన కుటుంబం అంతటిని తన నీతిని బట్టి ఎలా రక్షించగలిగాడో మనము కూడా మన నీతిని బట్టి ఏం చేయాలి అంటే, మన యొక్క కుటుంబాన్ని మనం ఏం చేసుకోవాలంటే క్రీస్తులోనికి నడిపించి క్రీస్తులో మన కుటుంబం అంతటిని కూడా మనం ఏం చేయాలంటే రక్షించుకునే వారిగా ఎవరిని యెహోవా కాపాడుతాడు అనే ఆలోచన మనం చేసినట్లయితే ఆదికాండము 7వ అధ్యాయం మొదటి వచనాన్ని ఒకసారి మనము చదువుదాం. యెహోవా ఈ తరమి వారిలో నీవే నా ఎదుట నీతిమంతుడవై ఉండుట చూచితిని గనుక నీవును నీ ఇంటి వారును ఓడలో ప్రవేశించుడి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవుని యొక్క వాక్యంలో మనం గమనించినట్లయితే మొదటి